నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు రాయలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి నిత్యం 100 కేజీలకు పైగా బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చే భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయానికి భద్రత పెంపొందించాలి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే అంజుబాబు కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తిన పంచారామ క్షేత్రం సోమారామం భీమవరం లారీ ఓనర్స్ అసోసియేషన్ సౌజన్యంతో భక్తులకు కార్తీక అన్న సమారాధన భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో నారా రామ్మూర్తి నాయుడు సంతాప సభ నివాళులర్పించిన నాయకులు భీమవరంలో అందుబాటులోకి వచ్చిన బ్లడ్ సెంటర్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు సోమవారం భీమవరం రాయలంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి ప్రారంభించగా వివిధ విభాగాలను కోళ్ల నాగేశ్వరరావు ఇందుకూరి రామలింగరాజు కోళ్ల సీతారాం బొబిలిశెట్టి కనకరాజుతో పాటు పలువురు అధికారులు నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ భీమవరం రాయలంలో రక్త కేంద్రానికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ద్వారా సమకూర్చిన నిధులు 2.5 కోట్లతో అవసరమైన మిషనరీ పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నేడు రక్త కేంద్రాన్ని భీమవరం కేంద్రంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా ప్రజలకు నేటి నుండి రక్త కేంద్రం అందుబాటులోకి వచ్చిందన్నారు ఈ సెంటర్ ద్వారా రక్తం దాని భాగాలను ఎర్ర రక్త కణాలు ప్లేట్లెట్లు ప్లాస్మాతో సహా పొందవచ్చన్నారు ఈ సెంటర్ ఏర్పాటుతో జిల్లాలో మొత్తం 3 రక్త కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు రక్తదానం జారీ ప్రక్రియల్లో సురక్షితమైన నైతిక వైద్య విధాన పద్దతులను రక్త కేంద్రం అవలంబిస్తుందన్నారు రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలతో బ్లడ్ సెంటర్ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చి భీమవరంలో ఏర్పాటు చేసుకుని ప్రారంభించుకోవడం శుభపరిణామన్నారు గత 100 సంవత్సరాల్లో దేశం మొత్తంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 59 రక్త కేంద్రాలను ఏర్పాటు చేయగా మన రాష్ట్రంలోనే 18 ఉన్నాయని ఒక సంవత్సర కాలంలో మరో 4 రక్త కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో ఒక రక్త కేంద్రాన్ని కొత్త జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి కేటాయించి 2.5 కోట్ల విలువ కలిగిన ఎక్విప్మెంట్తో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రెసిడెంట్ గౌరవ గవర్నర్ రాష్ట్ర చైర్మన్ చొరవతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో మొబైల్ బ్లడ్ డోనర్ వాహనాలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమకూర్చడం జరిగిందని అలాగే త్వరలో 60 లక్షల రూపాయల విలువ కలిగిన మొబైల్ బ్లడ్ డోనర్ వాహనాన్ని జిల్లాకు సమకూర్చనున్నట్లు తెలిపారు భీమవరంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం నందు ఆక్సిజన్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అవసరమైన వారు ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు భీమవరం నందు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శివరామ బద్రీరాజు ఎంతో కృషి చేశారని రక్త కేంద్రం లైసెన్స్ పొందడం చాలా శ్రమతో కూడుకున్న పని అన్నారు ఢిల్లీ స్థాయిలో లైసెన్స్ పొందాల్సి ఉందని వీటన్నిటినీ డాక్టర్ ఎంఎస్వీఎస్ బద్రీరాజు ఎంతో శ్రమ పట్టుదలతో సాధించారని వీరి సేవలు అభినందనీయమని కొనియాడారు చివరిగా రెడ్ క్రాస్ సొసైటీ రక్త కేంద్రం ఏర్పాటులో జిల్లా శాఖకు వివిధ విధాలుగా సహాయ సహకారాలు అందించిన వారికి సాలువా కప్పి మెమోంటోలను అందజేసి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సోమరాజు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఒమేగా హాస్పిటల్స్ డాక్టర్ ఆదిత్య ఓమిక్స్ ల్యాబొరేటరీ అధినేత కొమ్ముల మురళీకృష్ణ అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ భానునాయక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు సిహెచ్ సుబ్రహ్మణ్యం రాజు యూత్ హాస్టల్స్ నాయకులు డాక్టర్ ఎం సత్యనారాయణ వెస్ట్బెర్రీ కరస్పాండెంట్ మహేష్ రిటైర్డ్ ప్రిన్సిపల్ చంద్రాజీ సిటిజన్స్ ఫోరం ప్రతినిధి రాజశేఖర్ రైతు కార్యాచరణ సమితి నాయకులు కలిదిండి గోపాలకృష్ణంరాజు పాతపాటి మురళీ రామరాజు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రతినిధులతో పాటు పలు సంస్థల నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా శుభదినం భీమవరం రాయలం టౌన్లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి బ్లడ్ స్టోరేజ్ కాంపోనెంట్ సెపరేటర్ 2.5 కోట్ల ఖర్చుతోటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనం గ్యాదర్ చేసి ఇక్కడ ఈరోజు ఇనాగరేట్ చేయడం అయింది ఈ బ్లడ్ బ్యాంక్ అవసరమైన వారికి బ్లడ్ అవసరమైన వారికి సమయానికి అందించడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు జిల్లాలో ఆల్రెడీ మనకి 3 బ్లడ్ స్టోరేజ్ ఉన్నాయి దానికి ఇప్పుడు అదనంగా ఇది ఈ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ వస్తుంది మనకి బ్లడ్ బ్యాంక్ దీంతో బ్లడ్
రెడ్ బ్లడ్ సెల్స్, ఇక్కడ కేవలం బ్లడ్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇక్కడ బ్లీడింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్లస్ రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ కూడా ఇక్కడ అందించిన అవసరమైన పేషెంట్స్కి అందివ్వడం జరుగుతుంది. దీనికి ఇక్కడ ఇంత చక్కటి ఫెసిలిటీని భీమవరంలో అరేంజ్ చేయడానికి ఇక్కడ ఉన్న డోనర్స్ అందరూ కూడా సహకరించారు. అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా సహకారంతో ఇక్కడ ఇంత మంచి ఫెసిలిటీని మన భీమవరం టౌన్లో, వెస్ట్ గోదావరిలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మరి వెస్ట్ గోదావరి భీమవరంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాం. దానికి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండ్ కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు చాలా ఫాస్ట్గా ఈ బ్లడ్ బ్యాంక్ ఫంక్షనింగ్ చేయడానికి తోడ్పడి ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేట్ చేయడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి గత 100 సంవత్సరాల్లో కంట్రీ మొత్తం మీద 59 బ్లడ్ బ్యాంకులు రెడ్ క్రాస్ తరఫున ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లోనే 18 ఉన్నాయి. గత 1 ఇయర్లోనే మనం కొత్త బ్లడ్ బ్యాంకులు ఒక 4 ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త జిల్లాగా ఏర్పడిన భీమవరానికి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని భీమవరానికి దాదాపు 2.5 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ రెడ్ క్రాస్ వీళ్ళందరి సహకారంతో, నేను స్టేట్ చైర్మన్గా, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గవర్నర్ గారి సహకారంతో భీమవరంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ముఖ్యంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఉపయోగం ఏంటంటే, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మనం సేకరించిన బ్లడ్లో 30% ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇస్తాము. అలాగే తలసీమియా పేషెంట్స్ ప్రతి 3 వారాలకు ఒకసారి బ్లడ్ మార్చవలసి ఉంటుంది, వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీగా ఇస్తాం. అలాగే రెడ్ క్రాస్ తరఫున ఈ ఎక్విప్మెంట్ ఇవ్వటం కాకుండా ముందు ఒక మొబైల్ బ్లడ్ డోనర్ వెహికల్ ఆల్రెడీ చాలా జిల్లాలకు ఇచ్చాం. ఒక్కొక్కటి 60 లక్షల రూపాయల బస్సెస్ ఇది ఇక్కడ కూడా త్వరలోనే ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా అనేక రకాలైన ఫెసిలిటీస్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ద్వారా మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కలెక్టర్ గారికి త్వరలోనే ఇంకా కొన్ని రకాల ఫెసిలిటీస్ ఈ బ్లడ్ డోనర్ బస్సులే కాకుండా ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఇదే బ్లడ్ బ్యాంక్లో ఆక్సిజన్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్సిజన్ కావాల్సి వచ్చినప్పుడు వారికి ఈ ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఎప్పుడైనా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ తీసుకెళ్లి ఉపయోగించుకోవచ్చు. భీమవరం ఎలవెల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానానికి భద్రత పెంచాలని ఎమ్మెల్యే పొలపర్తి రామాంజనేయులు అసెంబ్లీలో ప్రస్తావించారు. డిప్యూటీ స్పీకర్గా నియమితులైన ఉండి ఎమ్మెల్యే కనుమూరు రామకృష్ణంరాజు సభాధ్యక్ష స్థానంలో ఉండగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ మావుళ్లమ్మ అమ్మవారు గొప్ప మహిమగల అమ్మవారు అని, నిత్యం 100 కేజీలకు పైగా బంగారం అమ్మవారికి అలంకరించి ఉంటుందని, భక్తుల సహకారంతో బంగారు చీర చేయించ తలపెట్టామని, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొంత పూర్తయిందని, మరో 25 కేజీల బంగారం ఉందని, మరికొంత బంగారాన్ని భక్తుల వద్ద నుండి సేకరించి పూర్తి స్వర్ణ రూపంలో అమ్మవారిని భక్తులు దర్శించుకునే విధంగా చేస్తామని అన్నారు. అయితే అంత బంగారం ఉండటం వల్ల 3 షిఫ్టులుగా ఇద్దరేసి చొప్పున మొత్తం 6 సెక్యూరిటీ గార్డులను నియమించాలని కోరారు. రామాంజనేయులు గారు, భీమవరం ఎమ్మెల్యే గారు, భీమవరం నియోజకవర్గంలో
భీమవరం పట్టణంలో నడిబడ్డున వెలిసిన గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు. అమ్మవారు చాలా శక్తివంతురాలైన అమ్మవారు. అధ్యక్ష తమకు కూడా తెలుసు మావుళ్ళమ్మ అమ్మవారు ఎంత శక్తివంతమైందో, ఎంత గొప్ప దేవతో తమకు కూడా తెలుసు. ఆ దేవతకి 2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా బంగారు వస్త్రం చేయించాలని చెప్పి ప్రపోజల్ పెడితే 74 కేజీల బంగారం దాతలు ఇచ్చారు. అధ్యక్ష, ఆ 74 కేజీల బంగారంలో 50 కేజీల బంగారంతో అమ్మవారికి తొడుగు చేయించడం జరిగింది. ఇంకా 24 కేజీలు ఇప్పుడు రెడీగా ఉంది, తొడుగు చేయించవలసి ఉంది. ఇంకా 20 కేజీలు కలెక్ట్ చేసినట్లయితే 100 కేజీలతోటి అమ్మవారికి నిలువెత్తున బంగారం తొడుగుతూ ఉంటుంది. అటువంటి దేవత మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేదు. ఒక దేవత ఒంటి మీద 100 కేజీల బంగారం 364 రోజులు ఒంటి మీద ఉండటం అనేది ఒక్క భీమవరంలోనే మావుళ్ళమ్మ దేవతకి సాధ్యమైంది. అమ్మవారు ఏ కోరిక కోరినా కూడా నెరవేరుస్తుంది. గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను, ఒక్కసారి మా దేవతను దర్శించండి, మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఆ దేవత ఇంకా చూస్తే వైబ్రేషన్ వచ్చేస్తుంది. అధ్యక్ష, మీకు కూడా తెలుసు. కానీ ఆ దేవతకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే 100 కేజీల బంగారం అమ్మవారి ఒంటి మీద ఉంటే సెక్యూరిటీ లేదు. వెంటనే సెక్యూరిటీ గవర్నమెంట్ వారు అలాట్ చేసి 3 షిఫ్టులు పెట్టి 3 రోజులు 6 గన్మెన్లు పెట్టినట్లయితే సెక్యూరిటీ ఉంటుంది. 100 కేజీల బంగారం 364 రోజులు ఒంటి మీద ఉండే దేవత, ఏకైక దేవత భారతదేశంలో మావుళ్ళమ్మ వారు ఒక్కరే. కనమ దేవతలకి పెడతారు, తీసేస్తూ ఉంటారు. ఈ దేవతకి పెట్టింది తీరు. ఇంకా సంవత్సరానికి ఒకసారి మెరుగు పెట్టి మళ్ళీ చేస్తారు. అలాగే నెల రోజులు బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తారు. 1,00,000 మందికి భోజనాలు పెడతారు. వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కూడా పొద్దుట లేచిన తర్వాత అమ్మవారి కాళ్ళ దగ్గర తాళాలు పెట్టి షాపు తీస్తారు. ఎవరు కోరుకున్నా కూడా కోరికలు తీర్చే తల్లి మావుళ్ళమ్మ తల్లి. ఆ తల్లికి రక్షణ కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపూల్లో వేయించేసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ప్రాంగణంలో సోమవారం భీమవరం లారీ ఓనర్స్ అసోసియేషన్ సౌజన్యంతో కార్తీక అన్న సమారాధన నిర్వహించారు. ఈ సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చనమల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా భీమవరం లారీ ఓనర్స్ అసోసియేషన్ సౌజన్యంతో పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహిస్తున్నారని, భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించి తరించాలని, కార్యక్రమానికి సహకరిస్తున్న అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు బండి రమేష్, జుత్తుగ నాగరాజు, కాశీరాజు, సూరిబాబు, గురువులు కోరసిక వెంకటేశ్వరరావు, రవిరాజు, త్రినాథ్ బాబు, వర్మ, శ్రీను, అందే అన్నవరం సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. చేసుకోవాలి. ఎవరు ఖర్చుకున్నాడు ఈ సమాధానం ఏర్పాటు చేశారు. అన్నప్రసాదం అందిస్తున్న వారు వారి నా స్వామి వారి చల్లగా కౌంట్ ఖాళీగా ఉంది, ప్రసాదం విస్తరణ జరుగుతుంది. కావున అయితే తల్లీలు మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో టిప్పర్స్ బాక్స్ ఓనర్స్ వారి
వారి సౌజన్యంతో వారి ఈరోజు 15,000 మందికి పైగా మన భీమవరంలో మరి రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పంచారామ క్షేత్రంలోని ఎంతో పవిత్రమైనటువంటి సోమేశ్వర స్వామి ఆలయం వద్ద మరి కార్తీక మాసం పురస్కరించుకొని గత 13 సంవత్సరాలుగా కార్తీక మాసం ప్రతి సోమవారం కూడా లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి తరపున మరి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి మరి స్వామివారి సేవలో మేము కూడా పాలు పంచుకోవాలనే సదుద్దేశంతో సుమారు 20,000 మందికి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేపట్టడం జరిగింది. వారందరినీ కూడా ఈ సందర్భంగా మరి భీమవరం తరపున నియోజకవర్గం తరపున అదేవిధంగా భక్తుల తరపున ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా భీమవరం అంటేనే ఒక ఆధ్యాత్మికమైన నగరంగా మరి రానున్న రోజుల్లో ప్రసిద్ధిగాంచుతూ ఉంది. రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా హిందూ ధర్మాన్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మనం పాటించే విధంగా భావి తరాలకు అందించే విధంగా వీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలిచి మా చేతులతో ప్రారంభించడం మాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని మరి ఆ యొక్క స్వామివారి యొక్క సేవలో పాల్గొనే భాగ్యాన్ని కలిగించినందుకు ప్రత్యేకించి ఓనర్స్ అసోసియేషన్ వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మన భీమవరం పట్టణంలో మోటార్ అండ్ లారీ టిప్పర్స్ ఓనర్స్ అందరూ కూడా కలిసి మరి ఈరోజు మరి భీమవరం మహాపుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ఈరోజు మరి సుమారు 20,000 మందికి మరి అన్నప్రసాద వితరణ జరపడం చాలా సంతోషందగ్గ విషయం. మరి లారీ టిప్పర్స్ అసోసియేషన్ వారు మరి హిందూ మతాన్ని గౌరవిస్తూ హైందవ ధర్మాన్ని గౌరవిస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం వితరణ కార్యక్రమం చేపట్టడం, అలాగే ఈ పట్టణంలో మరి వారి ద్వారా సేవా కార్యక్రమాలు కూడా చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. సోమేశ్వర స్వామి టెంపుల్ అంటే రామ శాస్త్రంలో ఒక శాస్త్రం ఇది. మరి ఇవాళ లారీ అసోసియేషన్స్ అందరూ ఓనర్స్ అందరూ కూడా సుమారుగా 20,000 మందికి అన్నదానం చేస్తున్నారు. ఇది 13వ సంవత్సరం వాళ్ళు చేసింది. మరి ఆ లారీ ఓనర్లందరికీ కూడా ఆ భగవంతుడు నిండు ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు ఎంతో తొలదోగాలని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమస్తే. ది భీమవరం మోటార్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. 15,000 మందికి మేము ఈ అన్న సమారాధన కార్యక్రమం మొదలుపెట్టాం. పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రం కావడం వల్ల మన రాష్ట్రం నుంచే కాకుండా ఉభయ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సుల్లో కారుల్లో వచ్చి మన సోమేశ్వరం దర్శించుకుంటారు. భీమవరం గునుపూడిలో వెంచేస్తున్నటువంటి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ప్రాంగణంలో మరి కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్య అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. మరి గత 13 సంవత్సరాల నుంచి భీమవరం లారీ ఓనర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున సుమారు 15,000 నుంచి 20,000 దాకా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లారీ ఓనర్స్ అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలుగజేయాలి, వారు శక్తివంతులుగా ప్రతి సంవత్సరం కూడా ఇలా చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మన ప్రముఖులందరికీ కూడా ఆ సోమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఓం నమ శివాయ. భీమవరం గురుపూడి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం నందు లారీ ఓనర్స్ దేవీ ఫిష్ టిప్పర్ యూనియన్ బాక్స్ యూనియన్ ఆధ్వర్యంలో 15,000 మందికి అఖండ అన్నదానం జరుగుతుందండి. మేము పిలిచి గౌరవంగా వచ్చిన మా పెద్దలందరికీ కూడా లారీ ఓనర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతికి చింతిస్తూ భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు రామ్మూర్తి నాయుడు సంతాప సభ నిర్వహించారు. సందర్భంగా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీ పటిష్టతకు అనేక రకాలుగా కృషి చేశారని, ఆయన మృతి టీడీపీకి తీరని లోటని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యునిగా నారా రామ్మూర్తి నాయుడు అనేక అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించి తెలుగుదేశం పార్టీకి వెన్నెముగ్గా ఉండేవారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెరగాని నారాయణమ్మ, మైలాబత్తుల ఐసాక్ బాబు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గూడూరు సుబ్బారావు, నేదునూరి గంగాధర్ తిలక్, విజ్రోతి రాఘవులు, జిన్నాల రాంబాబు, గండి భూషణం, బండి రాజేష్, భూపతిరాజు, బుజ్జిరాజు, పాలా శ్రీరామదాసు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సోదరుడు నారా రామూర్తి గారు నిన్నటి రోజున ఆయన అనారోగ్యంతో మరణపతించడం జరిగింది. రామూర్తి నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్ర వహించేటువంటి వారు. ఆయన చంద్రగిరి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఎన్నికవడం, ఎమ్మెల్యేగా పనిచేయడం కూడా జరిగింది. ఆయన కుమారుడు నారా లోహిత్ గారు కూడా ఆ విజయాన్ని కూడా ఆయన మొన్న ఎన్నికల్లో కూడా ఉధృతంగా ప్రచారం చేయడం జరిగింది అన్ని నియోజకవర్గాల్లోనూ. ఆయన ప్రముఖ సినీ నటుడు ఆయన తండ్రి గారు రామూర్తి నాయుడు గారు. మరి ఆయన పరమపదించడాన్ని మేము తీవ్రంగా సంతాపం తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పూర్వమానాలు చేసి సంతాపం తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సోదరుడైన శ్రీ నారా రామూర్తి నాయుడు గారు పరమోదరు వారి ఆత్మకి శాంతి చేకూరాలని దేవారం పట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రగాఢ సంతాపం తెలియజేయడం జరుగుతుంది. జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామూర్తి నాయుడు గారి పర్యటన ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీల సభ్యులు చాలా కాలంగా పనిచేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేసి కాణిపాకం వినాయకుడికి ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఆయన సేవలో తెలుగుదేశం పార్టీకి ఎన్నటికీ మద్దలేదు. ఆయన మా మనశ్శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తారు. కుటుంబ సభ్యులు ప్రగాఢ శాంతి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇవాళ ఆయనకే ఘనంగా నివాళులు అర్పించడం. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సోదరుడు, అదేవిధంగా ప్రముఖ సినీ నటుడు నారా లోహిత్ గారి తండ్రి గారు మాజీ శాసనసభ్యులు రామూర్తి నాయుడు గారు మరి ఆయన చనిపోవడం జరిగింది. రామూర్తి నాయుడు గారు పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారు. 1994 నుంచి 99 వరకు చంద్రగిరి శాసనసభకు ప్రాతినిధ్యం వహించి ఆయన ఆ యొక్క చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిలో నడిపించారు. మరి తెలుగుదేశం పార్టీకి అండగాను సోదరుడు చంద్రబాబు నాయుడు గారికి తోడుకునే వ్యక్తి నారా రామూర్తి నాయుడు గారు. ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరం. పార్టీకి తీరం లోటని మనసావాచ చెప్పారు. తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే మహిళా సంఘాల స్థాపనతో దేశవ్యాప్తంగా మహిళా అభ్యున్నతికి కృషి చేసిన దుర్గాబాయి దేశ్ముఖ్, భారతదేశ తొలి ప్రధాని ఇందిరాగాంధీ, వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారెందరో భారతదేశ మహిళా లోకానికి యుగాంతం వరకు తెరస్థాయిగా నిలుస్తారని రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆరేటి రాణి రత్నకుమారి అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చదువర్ల సంఘం గ్రంథాలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని గాంధీ కస్తూర్బా మహిళా సేవా కేంద్రంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మంతెన రామలింగరాజు కాంతమ్మ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్పర్సన్ సిహెచ్ ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ కుటుంబ సంరక్షణలో కుటుంబ గౌరవం నిలబెట్టడంలో మహిళలే కీలక పాత్ర అని అన్నారు. రిటైర్డ్ లైబ్రేరియన్ డాక్టర్ ఏ నరసింహరాజు, లైబ్రేరియన్ కె శిరీషలు గ్రంథాలయ ప్రాముఖ్యత, మహిళల అభ్యున్నతి, సాధికారిత అనే అంశంపై మాట్లాడారు. అరుణోదయ మనోవికాస కేంద్రం డైరెక్టర్ సిహెచ్ అరుణాదేవి, వెంకటేశ్వర బదిర పాఠశాల ఉపాధ్యాయుని అరుణ, దివ్యాంగులకు ఉచిత సేవలందించిన కె ఇందిర, సంఘ సేవకురాలు ఎండి సరోజిని, పద్మ, కస్తూర్బా మహిళా సేవా సంఘం అధ్యక్షురాలు రత్నమాలను, చదువర్ల సంఘం అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు, రిటైర్డ్ ఎంఈఓ దండు సీతారామరాజు, మానవతా సేవా సంస్థ నిర్వాహకులు ఉద్దరాజు వెంకటపతిరాజు, అల్లు శ్రీనివాసులు సత్కరించారు. 57వ సంవత్సరం వారోత్సవాల సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ ఈ కార్యక్రమం గురించి బాబాయ్ రంగసాయి గారు చాలా అద్భుతంగా మనకు వివరించడం జరిగింది. ఈరోజు మరి కార్యక్రమంలో భాగంగా మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసిన కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా రంగసాయి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు చాలామంది మహిళలు వచ్చి ఉన్నారు. చాలా చక్కగా మనం మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళని సాగటం అనేది భగవంతుడు అమ్మాయికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అన్నాలు. లేకపోతే మరి కాకపోతే ఏంటంటే దేవరంలో ఇంతమంది ప్రజలు ఉండి అటువంటి సంస్థని, అటువంటి ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్ళడంలో సహకరించట్లేనందుకు చాలా బాధగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకోవడం, మమ్మల్ని రంగసాయి గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం, గ్రంథాలయ కమిటీ ఆహ్వానించడం, ప్రతి సంవత్సరం మేము దీంట్లో భాగస్వామ్యం తీసుకోవడం
నిజంగా చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడే రంగసాయి గారు కూడా చెప్పడం జరిగింది, గ్రంథాలయాలంటే మర్చిపోయే స్థితిలో మన పిల్లలందరూ కూడా ఉన్నారు. అసలు లైబ్రరీ అంటే ఏంటో తెలియని స్థితిలో, అంటే ప్రతిదీ కూడా సెల్ ఫోన్లోనే మనం ఈ రోజున ఒక పుస్తకం చదవాలన్నా కూడా సెల్ ఫోన్లోనే చదువుతున్నాం. అంత దారుణంగా ఈ రీడింగ్ హ్యాబిట్ అనేది పిల్లల్లో చాలా తగ్గిపోయింది. మరి ఆ విధమైన లైబ్రరీ అంటే ఇదివరకు చక్కగా లైబ్రరీ అవర్ ఉండేది కాలేజీలో. ఇప్పుడు ఆ అవర్స్ లేవు, ఏమీ లేవు. ఆ కాలేజీకి వెళ్ళి లైబ్రరీలో కూర్చోవడం, చదువుకోవడం, నావెల్స్ వీక్లీస్ ఇవన్నీ కూడా ఉండేవి. సరదాగా చదివేవాళ్ళం అయ్యి కాలక్షేపంగా. సో అటువంటి రీడింగ్ హ్యాబిటే ఇప్పుడు పిల్లల్లో మనకి కనిపించడం లేదు. ఈ రీడింగ్ హ్యాబిట్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ద్రోణంరాజు లక్ష్మీబాయి గారిని ఒక ఆవిడ ఉండేవారు. గాంధీ యొక్క ఆశయాన్ని ఆవిడ వంట పట్టించుకుని ఆ స్వతంత్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా ఈ యొక్క భవన నిర్మాణంలో కూడా ఆవిడ పాలు పంచుకున్నటువంటి వ్యక్తి ముందుగా. అలాగే ఆవిడ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు భీమవరం ఈ యొక్క తాలూకా నుంచి. అంటే అలాంటి వ్యక్తులు ఈ యొక్క సందర్భాల్లో మనం ఒకసారి కనుక ప్రస్తావన చేసుకున్నట్టయితే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతాం. సమాజంలో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి మహిళా మనులందరూ కూడా ఈ సందర్భంగా మరి ఇక్కడ ఈ వేదిక మీద రావడం జరిగింది. అలాగే ఈ వారోత్సవాల్లో కవిశా మేడం అని, అలాగే పిల్లలకి అనేక రకమైన పోటీలని, పుస్తక పఠనం చేయమని, అలాగే సెల్ ఫోన్లు దూరంగా ఉన్న అనేక విషయాల మీద ప్రభుత్వ శాఖలతో పనిచేయడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలని చదువుల సంఘాల పని ఉంది. ఖచ్చితంగా పోరాటాలు, ఆస్తులు, ప్రాణాలు అన్ని కుటుంబాలు వదిలి మనకి వాళ్ళు ఇంత స్వేచ్ఛా స్వాతంత్రంగా తిరుగుతున్నాం, హక్కులతో తిరుగుతున్నాం అంటే వారి త్యాగదనం పడితే అటువంటి వారి చరిత్రలో భావితరాలు తెలియజెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని. గత 30 సంవత్సరాలుగా మానసిక వికలాంగుల విద్యార్థులకి సర్వీసులు అందజేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరూ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. అందరికీ ఈ సందర్భంగా ఇక్కడ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం మనం ఎందుకు చేసుకుంటున్నాం, దానికి మూలం ఏంటి అన్నది ఎంతోమంది చేశారు, సాధన చేశారు. ఇక్కడ గ్రంథాలయ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే 1919 నవంబర్ 14వ తేదీని మొదట దీనికి నాంది పలికిన విశిష్ట వ్యక్తి అయ్యంకి వెంకటరమణయ్య గారు. అయ్యంకి వెంకటరమణయ్య గారితో పాటు పాతూరు నాగభూషణ్ గారు, గాడిచెర్ల హరిసర్వత్మరావు గారు, శనివారపు సుబ్బారావు గారు, కాశీనాథ్ నాగేశ్వరరావు గారు, కందుకూరి వీరేశ్ పంతులు గారు, అదేవిధంగా భోక్తరాజు తిరుపతిరాజు గారు, ఇలా అనేక మంది శాఖలు చేయడం జరిగింది. ఈరోజు మరి మీ అందరూ ఇక్కడికి వచ్చేసినందుకు, గాంధీ కస్తూర్బా సేవా సంఘ భవనాన్ని దర్శించినందుకు, ముఖ్యంగా ఇది మహిళల యొక్క అభివృద్ధికి, వాళ్ళ ఉపాధికి ఒక గ్రంథాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి తపనతో ఈ సేవా సంఘం ఏర్పాటు చేయబడింది. కాబట్టి దీన్ని మహిళా ప్రాంగణం కింద తీర్చిదిద్దడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. విజ్ఞానాన్ని పుస్తకాల నుంచి పొందామని అంటున్నారు, కాదు, తల్లి నుంచి విజ్ఞానాన్ని మొట్టమొదట పొందాము. అందువల్ల తల్లులందరికీ కూడా నమస్కారం. పిల్లలని జాబీ చక్కగా చేసుకుంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.